నెక్స్ట్ 5th చాప్టర్ లాంగ్వేజ్ స్కిల్స్. లాంగ్వేజ్ స్కిల్స్లో మనకు 2 పార్ట్స్ ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏలో 4 లాంగ్వేజ్ స్కిల్స్: లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత పార్ట్ బిలో కమ్యూనికేటివ్ స్కిల్స్ సో ఇవ్వడం జరిగింది. ఈ 5 పార్ట్స్, సో 2 పార్ట్స్ తర్వాత 5 చాప్టర్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో లాంగ్వేజ్ స్కిల్స్ అనేటువంటి ఈ యూనిట్లో మనకు 4 లాంగ్వేజ్ స్కిల్స్ తర్వాత కమ్యూనికేటివ్ స్కిల్స్ సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ లాంగ్వేజ్ స్కిల్స్ అనేటువంటి ఈ చాప్టర్లో ఏమేమి చదువుకోబోతున్నాం, సో ఏమేమి చదువుకోబోతున్నాం అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ తెలుసుకుంటాం. తర్వాత లిజనింగ్కి సంబంధించినటువంటివి, లిజనింగ్ స్కిల్, తర్వాత స్పీకింగ్ స్కిల్, తర్వాత రీడింగ్ స్కిల్, నెక్స్ట్ రైటింగ్, తర్వాత కమ్యూనికేటివ్ స్కిల్స్. ఈ ప్రతి పార్ట్లో కూడా ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే, సో ప్రతిదానికి డెఫినిషన్ ఏమి, ఇందులో ఉన్నటువంటి టైప్స్ ఏమి, అందులో ఉన్నటువంటి సబ్ స్కిల్స్ ఏమి, యాక్టివిటీస్ ఏమి, సో ఈ 4 పార్ట్స్ తెలుసుకోబోతున్నాం. సో లిజనింగ్ అంటే లిజనింగ్ డెఫినిషన్ ఏమి, లిజనింగ్లో ఉన్నటువంటి టైప్స్ ఏమి, తర్వాత లిజనింగ్ సబ్ స్కిల్స్ ఏమున్నాయి, లిజనింగ్ యాక్టివిటీస్ ఏమున్నాయి. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా 4 పార్ట్స్ సబ్ డివిజన్స్గా తెలుసుకోవడం జరుగుతుంది. సో వీటికి ఇదేమో 5.1 అని, ఇదేమో 5.2 అని, 5.3 అని, 5.4 అని, 5.5 అని, సో ఇట్లా నంబరింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ గమనించినట్లయితే, ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ కంప్రైజ్ ఆఫ్ 4 లాంగ్వేజ్ స్కిల్స్. సో ప్రతి లాంగ్వేజ్ కూడా 4 స్కిల్స్ ఉంటాయి. సో ఏమేమి ఆ స్కిల్స్ అంటే, లిజనింగ్ స్కిల్, స్పీకింగ్ స్కిల్, రీడింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ అంటే ఏమని, తెలుగులో నైపుణ్యం అని అంటాం. సో స్కిల్ అంటే ఏమని, ద ఎబిలిటీ టు డూ ఏ వర్క్, ద ఎబిలిటీ టు డూ ఏ వర్క్. సో ఏదైనా ఒక పనిని చేయగల సామర్థ్యాన్ని స్కిల్ అని అంటాం. సో ద ఎబిలిటీ టు డూ ఏ వర్క్. సో ఎబిలిటీ టు డూ ఏ వర్క్ ఏమంటామంటే స్కిల్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ లిజనింగ్ అనేటువంటిది ఒక స్కిల్, స్పీకింగ్ అనేటువంటిది ఒక స్కిల్, రీడింగ్ అనేటువంటిది ఒక స్కిల్, రైటింగ్ అనేటువంటిది ఒక స్కిల్. వీటిని ఏ విధంగా క్లాసిఫై చేస్తాం అనేటువంటి విషయాన్ని చూడాలి. ఒక లాంగ్వేజ్ అనేటువంటిది నేర్చుకోవాలి అని అంటే సో ఈ లాంగ్వేజ్లో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. దట్ మీన్స్ ఏమని అర్థం అంటే, ముందు లిజనింగ్ నేర్చుకోవాలి, తర్వాత స్పీకింగ్ నేర్చుకోవాలి, తర్వాత రీడింగ్ నేర్చుకోవాలి, తర్వాత రైటింగ్ నేర్చుకోవాలి. సో ఈ విధంగా లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకుంటేనే భాష అనేది సులభంగా వస్తుందని చెప్పేదాన్ని ఏమంటామంటే, దిస్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఒక భాషను సహజంగా నేర్చుకోవడం ఎలా అనేటువంటి ఈ పద్ధతినే న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అంటాం. ఒక భాషను నేర్చుకోవాలంటే ముందు లిజనింగ్ నేర్చుకోవాలి, తర్వాత స్పీకింగ్ నేర్చుకోవాలి, తర్వాత రీడింగ్ నేర్చుకోవాలి, తర్వాత రైటింగ్ నేర్చుకోవాలి. సో దీనే న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటి విషయాన్ని సో చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? సో న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేటువంటిది ఎవరు చెప్పారంటే హెచ్ఈ పామర్. హెరాల్డ్ ఈ పామర్ అనేటువంటి వ్యక్తి లాంగ్వేజ్ స్కిల్స్ అన్నిటినీ సో పద్ధతి ప్రకారం అమర్చడం జరిగింది. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్.
సో దిస్ ఈజ్ ఇంట్రడక్షన్. ఒక్కో లాంగ్వేజ్ స్కిల్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ స్కిల్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. లాంగ్వేజ్ స్కిల్స్ 2 రకాలుగా డివైడ్ చేస్తాం. అందులో టైప్ 1 సో మొదటి రకం సో ఏమిది అంటే లిజనింగ్ అండ్ స్పీకింగ్. లిజనింగ్ అండ్ స్పీకింగ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ని ఒక పార్ట్ కిందకు, తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్ సో దీన్ని ఇంకొక పార్ట్ కిందకు తీసుకోవడం జరిగింది. లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆరల్ ఓరల్ స్కిల్స్ లేదా ఆడియో లింగువల్ స్కిల్స్ ఆరల్ ఓరల్ స్కిల్స్ లేదా ఆడియో లింగువల్ స్కిల్స్ అంటారు. ఆరల్ అంటే చెవి అని అర్థం, ఓరల్ అంటే మాట్లాడడం, నోరు అని అర్థం. సో చెవి ద్వారా వింటాం కాబట్టి ఆరల్ అంటే లిజనింగ్ అని, ఓరల్ అంటే స్పీకింగ్ అని అర్థం. ఆరల్ ఓరల్ స్కిల్స్. నెక్స్ట్ ఆడియో అంటే వినడం అని అర్థం, సో దట్ ఈజ్ లిజనింగ్. లింగువల్ అంటే మాట్లాడడం అని అర్థం, సో స్పీకింగ్. సో వీటి 2 పేర్లతో పిలుస్తాం. లిజనింగ్ అండ్ స్పీకింగ్ని ఆరల్ ఓరల్ స్కిల్స్ అంటాం లేదా ఆడియో లింగువల్ స్కిల్స్ అని అంటాం. రీడింగ్ అండ్ రైటింగ్ వీటిని సైకోమోటార్ స్కిల్స్ లేదా గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ సైకోమోటార్ స్కిల్స్ ఆర్ గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అని అంటాం. సో సైకోమోటార్ స్కిల్స్, మోటార్ అంటే ఏమనంటే కండరాలను ఉపయోగించి మజిల్స్ని ఉపయోగించి చేసేటువంటి ఒక పనిని మోటార్ స్కిల్ అని అంటాం. సో ఇక్కడ మనం మాట్లాడడానికి లేదా మనం రాయడానికి లేదా చదవడానికి సో మజిల్స్ అనేటువంటి అవసరం. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మోటార్ స్కిల్స్. సో సైకో మోటార్ స్కిల్స్. సైకో అంటే ఆలోచించి రాస్తాం కాబట్టి దాన్ని ఆలోచించి చేస్తాం కాబట్టి దాన్ని ఏమంటామంటే సో సైకో మోటార్ స్కిల్స్ అంటాం. సైకో అంటే రైటింగ్ స్కిల్స్ అని, మోటార్ అంటే రీడింగ్ అని. అట్లనే గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. సో గ్రాఫిక్ అంటే రైటింగ్ అని, మోటార్ అంటే రీడింగ్ అని అర్థం. సో గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అంటే ఏమని అర్థము? ఏవైతే మనం అక్షరాల రూపంలో రాస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే ఇలాగ రాస్తాం, బి అంటే ఇలాగ రాస్తాం, సి అంటే ఇలాగ రాస్తాం. వీటిని ఏమంటామంటే గ్రాఫీమ్స్ అంటాం. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద లెటర్స్ లెటర్స్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటామంటే గ్రాఫీమ్స్ అని అంటాం. దట్స్ వై ఆ గ్రాఫీమ్స్లో రాస్తాం కాబట్టి ఆ స్కిల్స్ని గ్రాఫిక్ స్కిల్స్ అని అంటాం. గ్రాఫిక్ స్కిల్స్. సో లెటర్స్ని ఇట్లా గ్రాఫీమ్స్ లెటర్స్ని ఇట్లా సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తాం కాబట్టి వాటిని గ్రాఫీమ్స్ అని అంటాం. ఆ గ్రాఫిక్కి సంబంధించినటువంటి చెప్పేటువంటి స్కిల్ని రైటింగ్ స్కిల్ అని అంటాం. సో దాన్ని గ్రాఫిక్ మోటార్ స్కిల్ అని అంటాం. సో ఇది ఒక రకమైనటువంటి క్లాసిఫికేషన్, రైట్. ఇంకో రకమైనటువంటి క్లాసిఫికేషన్ సో టైప్ 2 క్లాసిఫికేషన్ ఇక్కడ లిజనింగ్ అండ్ రీడింగ్ ఇక్కడనేమో స్పీకింగ్ అండ్ రైటింగ్ సో ఈ స్కిల్స్ని తీసుకుంటాం. టైప్ 1 క్లాసిఫికేషన్లో ఏం చేసాము? టైప్ 1లో లిజనింగ్ స్పీకింగ్ని ఒక సైడు, రీడింగ్ రైటింగ్ని ఒక సైడ్ తీసుకున్నాం. కానీ టైప్ 2లో లిజనింగ్ రీడింగ్ ఒక సైడు, స్పీకింగ్ రైటింగ్ని ఒక సైడ్ తీసుకుంటున్నాం. లిజనింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్ వీటిని ఏమంటామంటే ప్యాసివ్ స్కిల్స్. ఎందుకు వీటిని ప్యాసివ్ స్కిల్స్ అంటామనంటే we no need to be active while receiving them. వాటిని తీసుకునేటప్పుడు యాక్టివ్గా ఉండాల్సినటువంటి పని లేదు. అందుకోసమని వీటిని ప్యాసివ్ స్కిల్స్ అని అంటాం. తర్వాత రిసెప్టివ్ స్కిల్స్, కాంప్రహెన్సివ్ స్కిల్స్, ఇన్పుట్ స్కిల్స్, డీకోడింగ్ స్కిల్స్. సో ఈ 5 పేర్లతో పిలుస్తాం. సో లిజనింగ్ అండ్ రీడింగ్ని ప్యాసివ్ స్కిల్స్ అని,
రిసెప్టివ్ స్కిల్స్ అని, కాంప్రహెన్సివ్ స్కిల్స్ అని, ఇన్పుట్ స్కిల్స్ అని, డీకోడింగ్ స్కిల్స్ అని అంటాం. వీటన్నిటిని గుర్తుపెట్టుకోవడం కోసం PRCID. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం వీటిని. తర్వాత స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ని ఏమంటాం? స్పీకింగ్ అండ్ రైటింగ్ వచ్చేసి యాక్టివ్ స్కిల్స్, ప్రొడక్టివ్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్, ఎన్కోడింగ్ స్కిల్స్, ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. సో వీటిని ఈ విధంగా పేర్లతో పిలుస్తాం. సో యాక్టివ్ స్కిల్స్, ప్రొడక్టివ్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్, ఎన్కోడింగ్ స్కిల్స్, ఎక్స్ప్రెసివ్ స్కిల్స్. తర్వాత అవుట్పుట్ స్కిల్స్, సో APCEO. సో ఈ విధంగా లాంగ్వేజ్ స్కిల్స్ను సో 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒక టైప్ 1లోనేమో లిజనింగ్ అండ్ స్పీకింగ్ని ఒక సైడ్ పెట్టేసి ఆరల్ ఓరల్ స్కిల్స్ లేదా ఆడియో స్కిల్స్ అని చెప్పి ఆడియో లింగ్వల్ స్కిల్స్ అని చెప్పడం జరిగింది. తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్ని ఒక సైడ్ నుంచి గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ లేదా సైకోమోటార్ స్కిల్స్ అని చెప్పడం జరిగింది. ఇది టైప్ 2 క్లాసిఫికేషన్లో లిజనింగ్ అండ్ రీడింగ్ను ప్యాసివ్ స్కిల్స్, రిసెప్టివ్ స్కిల్స్, కాంప్రహెన్సివ్ స్కిల్స్. సో కాంప్రహెన్సివ్ స్కిల్స్ అంటే ఏమైనా అర్థం చేసుకోవడానికి ఉపయోగించేటువంటివి. కాంప్రహెన్సివ్ స్కిల్స్, ఇన్పుట్ స్కిల్స్, డీకోడింగ్ స్కిల్స్. తర్వాత స్పీకింగ్ అండ్ రైటింగ్ ఏమో యాక్టివ్ స్కిల్స్, ప్రొడక్టివ్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్, ఎన్కోడింగ్ స్కిల్స్, ఎక్స్ప్రెసివ్ స్కిల్స్, అవుట్పుట్ స్కిల్స్. తర్వాత వీటన్నింటి గుర్తుపెట్టుకోవడం కోసం APCEO అనేటువంటి కోడ్తో చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద లాంగ్వేజ్ స్కిల్స్.